క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామండి. వెల్లుల్లిపాయలు చక్క పొట్టు తీసేసి పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అనమాట, అవి వేసి మంచిగా చాలా నీట్ గా చేస్తున్నాము. నిలవ పచ్చడి తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని. దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. చింతకాయలతో కొట్టేటప్పుడు చూసారా, మనకి చేతులు కూడా చాలా నొప్పి పడతాయి. అంతకీ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట ఇటువంటివి చేసేటప్పుడు. అయినా కూడా మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి రేట్. పండుమిర్చి బాగా కలవాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో చింతకాయ పండుమిర్చి పచ్చడి చేస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చింతకాయలు తీసుకున్నామండి, 5 కేజీల చింతకాయలు అనమాట. ఇవి శుభ్రంగా కడిగేసి బాగా ఆరబెట్టాలి. ఒక క్లాత్ మీద ఆరబెట్టామనుకోండి, తడంతా ఆరిపోతుంది అనమాట. బాగా ఆరాలండి, ఎక్కడ కూడా ఇంత తడి లేకోకుండా బాగా ఆరితేనే పచ్చడి పాడవకోకుండా ఉంటుంది. లేదంటే తొందరగా బూజు వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఒక బట్ట మీద వేసి ఆరబెట్టాలి. చూసారు ఎంత చక్కగా ఆరిపోయినాయో. ఇవి ఆరిన తర్వాత ఈ కాడలు అవి ఉంటాయి చూడండి, అవన్నీ కూడా తీసేసి నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు రోలు తీసుకుని చక్కగా రోట్లో వేసి దంచాలండి. ఇవి దంచేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి దంచుకుంటూ ఒక బేషన్లోకి కానీ ఏదైనా ఒక పాత్రలోకి తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఈ 5 కేజీల చింతకాయలు దంచిన తర్వాత ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసి ఉంచాలండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజులకి 5 రోజులకి తీయాలన్నమాట. తీసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ దంచాలి. ఇదిగోండి నేను అదే పని చేస్తున్నానండి. రోట్లో వేసి దంచడం వల్ల చింతకాయల్లో ఉండే గింజలన్నీ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇదంతా మళ్ళీ ఒకసారి దంచేసి ఒక బేషన్లో కానీ ఎందులోకైనా ఎత్తేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఈ గింజలో ఉన్న గింజలన్నీ ఏరాలండి. అలాగే కాడలు కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏరాలన్నమాట. ఇదొక ప్రాసెస్. అంటే చింతకాయలు తెచ్చిన తర్వాత 3 విధానాలుగా చేయాలి. చింతకాయలు కొట్టడం, అవి ఒక 5 రోజులు ఊరబెట్టడం, తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా కొట్టామనుకోండి, లోపల ఉన్న గింజలన్నీ బయటకు వస్తాయి. ఇదొక ప్రాసెస్. ఇప్పుడు ఇదంతా ఇలా తీసేసిన తర్వాత నీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాలి. ఇదొకటి. మొత్తం 3-4 ప్రాసెస్లు ఉంటాయండి. ఇదంతా చేసేసరికి ఇంచుమించు ఒక 10 days అన్న పడుతుంది అనమాట చింతకాయ మనకి తొక్కు ప్రిపేర్ అవ్వడానికి. ఓకేనండి, చాలా కష్టం ఉంటుందండి ఇదంతా చేయాలంటేనే. ఇదిగోండి గింజలన్నీ ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట. గింజలేమి నలగవండి, నలగకోకుండానే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇదంతా ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి మనం గ్రైండర్లో వేసేసి మెత్తగా రుబ్బాలి. నేను చింతకాయలు ఇలా తొక్కేటప్పుడే చింతకాయల్లోని ఉప్పు పసుపు వేసి దంచుతున్నానండి. అలాగే ఇలా దంచేసిన తర్వాత మళ్ళీ ఒక 3 days ఊరబెడతాం కదా, అప్పుడు మెంతులు కూడా వేసి పెట్టేసామనుకోండి, చక్క మెంతులు కూడా నానిపోతాయి అన్నమాట. ఓకేనండి, ఇదంతా రెడీ చేసి ఒక డబ్బాలో వేసేసానండి. ఇదిగోండి, అంటే ఇంకా ఉన్నదనుకోండి, నేను కొంచెం కొంచెంగా చేస్తున్నాను కాబట్టి 5 కేజీల చింతకాయలు ఇంత అయిందనమాట. మొత్తం కాడలు గింజలు ఇవన్నీ తీసేసరికి ఇదంతా ఇప్పుడు గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాలి. గ్రైండర్ శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలండి. అసలు ఏ విధంగా తడి లేకోకుండా చూసుకోవాలన్నమాట. ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండర్లో మెత్తగా రుబ్బాలండి. చాలా మెత్తగా రుబ్బాలన్నమాట. అసలు పలుకు లేకోకుండా జాగ్రత్తగా రుబ్బుకోవాలి. ఇదిగో చూడండి చాలా మెత్తగా అయ్యింది, కానీ కొంచెం టైం పడుతుందండి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా అయితేనే మనకి చింతకాయ తొక్కు అనేది చాలా బాగుంటుంది. ఈ చింతకాయ తొక్కు ఇలా నలిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మీకు విడిగా ఇలా కావాలన్నా కూడా మేము సప్లై చేస్తామండి. అలాగే పచ్చడి కావాలన్నా కూడా పంపిస్తాం. అలాగే పండుమిరపకాయలు కూడా మీకు చేసే విధానం ఇదివరకు చూపించాను నేను. ఇవి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి ఇలా తొడలు తీసేసి ముక్కల కింద కట్ చేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేయాలి. అందులో ఉప్పు వేసి మళ్ళీ 3 రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా చేసి కూడా నేను రెడీ పెట్టేసి ఉంచానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇవి చింతకాయలు కూడా ఇంచుమించు మాకు 10 days పట్టిందనమాట ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడు ఏ విధంగా కలుపుతామో చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో పండుమిర్చి చింతకాయ పచ్చడి చేస్తున్నానండి. చింతకాయలు చేయడానికి కూడా ఇంచుమించు ఒక 1 week పడుతుందండి చింతకాయ పచ్చడి చేయాలంటేని, చింతకాయలన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. అలాగే పండుమిర్చి కూడా 3 days పడుతుంది అనమాట. ఇవి రెండు ప్రిపేర్ చేయాలి అంటే ఇంచుమించు 10 days నుంచి ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఓకే, 5 కేజీలు చింతకాయలు అలాగే 5 కేజీలు పండుమిర్చి అనమాట. రెండు సేమ్ తీసుకోవాలి, సేమ్ ఈక్వల్లో తీసుకోవాలన్నమాట. అప్పుడే ఆ పచ్చడి
పులుపు కారం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు కలపడం చూపిస్తాను మీకు. ఇవ్వండి 5 కేజీలు పండుమిర్చి అనమాట. ఇది ఒక పెద్ద టబ్లో వేసేసుకోవాలండి. 5 కేజీలు చింతకాయ తొక్కు అనమాట. ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను 150 గ్రాములు వెల్లుల్లి తీసుకుని వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఆవాలు మెంతుల పొడి ఒక 10 స్పూన్ల వరకు వేసుకోవాలండి. చక్కగా ఆవాలు మెంతులు దోరగా వేగించి పొడి చేసిన పొడి అనమాట. ఇది బాగా కలపాలండి. నేను చేతితోటే కలిపేస్తున్నాను. చేతితో కలిపితేనే ఏ పచ్చడి అయినా సరే బాగా కలుస్తుందండి. ఇదిగోండి పోపు వేయడం కోసం కళాయి పెట్టాను. కళాయి వేడైన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి ఆయిల్ వేడైంది. ఒక 100 గ్రాముల వరకు ఆవాలు వేస్తున్నానండి. ఇదిగోండి ఆవాలు కొంచెం చిట్టుపట్టుమని అన్న తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రేకలు వేసుకోవాలండి. వెల్లుల్లి రేకలు చూసారా ఎంత ఫ్రెష్ అయ్యి చక్కగా అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామండి. చక్కగా చూసారా పెద్ద పెద్ద వెల్లుల్లి అనమాట. ఇవి పొట్టు తీసేసి వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు తుంచి పెట్టుకున్న ఒక 50 గ్రాముల వరకు ఎండుమిర్చి వేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూను పసుపు, అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే ఏ పచ్చడికైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం గ్యాస్ ఆఫ్ చేసి దాన్ని చల్లార్చాలండి. ఇంకా కొంచెం పచ్చిదనం ఉన్నది అనగానే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ తోటి ఇలాగే ఉంచేస్తాం కాబట్టి చల్లారి వరకును ఇంకా బాగా ఎక్కువగా వేగిపోతాయి అన్నమాట. అందుకని ముందే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే అండి, పక్కన పెట్టేసి చల్లార్చేద్దాం. చింతకాయ తొక్కు ఈ పండుమిర్చి బాగా కలవాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుని ఉంచుకున్నాం కదండి, ఈ పోపు వేసేసుకోవాలి. బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత పల్లి నూనె అండి. ఈ నూనె కూడా కాచి చల్లార్చి ఉంచుతానమాట. ఇది కూడా కలపాలి. మనకి ఎంత సరిపోతుందో అంత తగు మాత్రం వేసుకుని కలపాలండి. అంతేనండి, ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తం డబ్బాలోకి తీసేసానండి. డబ్బాలోకి తీసేసిన తర్వాత పై వరకు ఆయిల్ వేయాలి. ఈ విధంగాను మనం కలిపేటప్పుడు తక్కువగా వేసాం కదా, ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇలా పైన ఆయిల్ వేసామనుకోండి పచ్చడి పాడవకోకుండా ఉంటుంది అనమాట. చూసారు కదండి తయారు చేసే విధానం. ఇందులో అయితే పండుమిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేస్తాము, అలాగే చింతకాయ తొక్కులోను కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఈ రెండిట్లో కరెక్ట్గా ఉంటుందండి. ఉప్పు కొలతల ప్రకారంగా వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కేజీకి 200 గ్రాములు ఉప్పు వేసుకోవాలి. అలాగే చింతకాయ తొక్కులోని కూడా 150 గ్రాములు ఉప్పు వేసుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది రెండింటికి కూడాను. ఓకేనండి. తిరగమాత కూడా ఎలా వేసాను చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామండి. వెల్లుల్లిపాయలు చక్కగా పొట్టు తీసేసి పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అనమాట, అవి వేసి మంచిగా చాలా నీట్గా చేస్తున్నాము. తయారు చేసే విధానం కంప్లీట్గా చూపించాను మీకు. ఓకేనండి. సేమ్ ఇదే విధంగా చేస్తామన్నమాట. ఏ పచ్చడి అయినా సరే శుభ్రంగా క్లీన్ చేసి అప్పుడు చేస్తామండి. మా దగ్గర రేట్ అని అనుకుంటున్నారు. రేట్ ఎక్కువ అంటే మేము చేసే విధానాన్ని బట్టి రేట్లు కూడా ఎక్కువే పెరిగిపోయినాయి కాబట్టి కొంచెం మేము అంతే ప్రైజ్ ఉంచాము, ఎక్కువేం పెంచలేదు ఈ సంవత్సరం. మేము ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 600 ఉందండి, ఇప్పుడు కూడా 600. ఓకేనండి. కానీ పచ్చడి నిలవ పచ్చడి తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని. దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. చింతకాయలతో కొట్టేటప్పుడు చూసారా మనకి చేతులు కూడా చాలా నొప్పి పడతాయి, అంత కష్టపడి చేయాలి. మిరపకాయ చేసేటప్పుడు కూడా పండుమిర్చి విపరీతంగా మనకి హెల్త్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట ఇటువంటివి చేసేటప్పుడు.
అయినా కూడా మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి రేట్ అనేది ఉంటుందండి. పైగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. పల్లి ఆయిల్ వేసి చక్కగా నీట్గా చేస్తున్నామండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో పాడవదు పచ్చడి. మీరు తీసుకున్న తర్వాత కూడా జాడీలో వేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఒక బాటిల్లో వేసుకున్నప్పుడు కానీ పై వరకు ఆయిల్ అనేది ఉంచుకోవాలి. అప్పుడు మీ దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో పాడవదు. ఓకేనండి. మేమైతే చాలా జాగ్రత్తగా పంపిస్తున్నాము. మీరు కూడా జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపాను కదండి. కొంతమంది వెల్లుల్లి లేకోకుండా కూడా అడుగుతున్నారు పచ్చళ్ళు. మేమైతే సెపరేట్గా ఉందండి. వెల్లుల్లి వేయకోకుండా సపరేట్గా పక్కన పెడుతున్నాను అనమాట. ఎందుకంటే అది కొంతమంది అడుగుతారు వెల్లుల్లి లేకుండా కూడా మా దగ్గర రెడీగా ఉంది పచ్చడి. ఓకేనండి. నేను ఎంతో తక్కువ క్వాంటిటీ ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా ఇళ్లలో ప్రిపేర్ చేసుకుంటారు కదండి. అందుకని నేను ఈ వీడియో కూడా చేసి చూపిస్తున్నాను. అంటే మీరు చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి చక్కగా మంచిగా ఇంట్లో నీట్గా. అలాగే చేసుకోలేని వాళ్ళు పెద్దవాళ్ళు అలాగే పిల్లలు అది ఉంటారు కదండి, అంటే ఇది చేయటం రాని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.